క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నూతన గృహ ఆశీర్వాద దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాము. బాసాని అర్లారెడ్డి, సుష్మారెడ్డి వారి నూతన గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, దేవుని యొక్క పవిత్రాత్మ వరాలు, దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృపానుగ్రహాలు వీరిపై, వీరి కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి ఇక్కడకు వచ్చి ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క గొప్ప అవకాశమును బట్టి, దేవుడి కుటుంబంలో చేసిన మేలులను బట్టి దేవునకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, స్తోత్రములు అర్పిస్తూ ఈ నూతన గృహమును దేవుడు దీవించాలని, మరి ముఖ్యముగా ఈ కుటుంబాన్ని అన్ని అపాయముల నుండి, కీడుల నుండి, సాతాను దుష్ట శక్తుల నుండి దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సాతాను దుష్ట శక్తుల నుండి ఈ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా కాచి కాపాడి, అలాగే ఈ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలను దేవుడు దీవించాలని, వారికి మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివితేటలను దయచేయాలని, వారికి మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తాం. ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొల్లున్నట్లు, అలాగే ఈ కుటుంబం ఎప్పుడు కూడా విశ్వాస బాటలో పయనించు భాగ్యంను దేవుడు దయచేయాలని కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మనం చేసిన తప్పులను, పాపాలను క్షమించమని వేడుకుంటూ ఈ దివ్య పూజాబలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి ప్రయాసపడదాం. ఈరోజు మనము ముఖ్యముగా 3 విషయాల మీద ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష పఠనము, ఎందుకంటే అది ఆదివారం నాటి సువిశేష పఠనము. రెండవదిగా ఈరోజు మనము పునీత మత్తయి గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మూడవదిగా ఈ రోజున ఈ యొక్క గృహ ప్రవేశ కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ఈ 3 విషయాల గురించి కొద్దిసేపు మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఈనాటి సువిశేష పఠనం మీద మనము ఒక 3-4 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈనాటి సువిశేష పఠనములో ఒక సంఘటన మనందరికీ కూడా కనపడుతూ ఉంది. యేసు ప్రభు తాను పొందబోయేటటువంటి శ్రమలు, మరణము, పునరుత్థానాల గురించి, తాను పొందబోయేటటువంటి బాధలు, కష్టాల గురించి మాట్లాడుతూ ఉంటే, అతని శిష్యులు మాలో ఎవరు గొప్పవాడు అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులు మనలో ఎవరు గొప్పవారు అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కథోలిక విశ్వాసంలో చాలా సార్లు మనమందరము కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటాం. దేవాలయంలో ప్రభు యొక్క శ్రమలు, కష్టాలు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మనము బయట మనము ఎంత గొప్పవారము, ఏం చేస్తూ ఉన్నాం, మనకెంత ఉంది, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా. అయితే ఒక విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథ ప్రకారము ఎవరు గొప్పగా పరిగణింపబడతారు? పరిశుద్ధ గ్రంథ ప్రకారము ఎవరు గొప్పవారు, ఎవరు ధన్యులు అనే విషయం మీద కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 4-5 బైబిల్ వాక్యాలు మనకు ఉన్నాయి. ఎవరు గొప్పవారు, మనం అనుకున్నటువంటి గొప్పవారమా, మనం గొప్పవారమా లేదా అని తెలుసుకోవడానికి ఒక 4 బైబిల్ వాక్యాలను మనము చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తన అంతరాత్మ తనను నిందింపని వాడును, నమ్మకముతో జీవింపు వాడునగు నరుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తన అంతరాత్మ తనను నిందింపని వాడును. మనమందరము కూడా శరీర ఆత్మల కలయిక, అది మనందరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఎవడు గొప్పవాడు అంటే, ఈ రోజుల్లో మనల్ని మనము
ఆత్మ పరిశీలన చేసుకుంటే, అంతరాత్మని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఎంతమంది అంతరాత్మ మనల్ని నిందిస్తూ ఉంది, మన అంతరాత్మ ఏ విధంగా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి అంతరాత్మ అయితే నిందిస్తూ ఉందో, ఇదిగో నీవు మంచి జీవితాన్ని జీవించటం లేదు, నీవు చెడు పని చేస్తూ ఉన్నావు, అలాంటి వారు ఎప్పటికీ కూడా గొప్పవారు కాలేరు అని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరాత్మ మనల్ని, మన అంతరాత్మతోటి మనం సంతృప్తి చెందాలి. మన అంతరాత్మ మనల్ని పొగిడేటట్టు ఉండాలి. ఇదిగో మంచి పని చెయ్యి అని మన అంతరాత్మ మనకి ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటుంది. ఎవరైతే అంతరాత్మ ప్రకారం జీవిస్తారో వారు బైబిల్ గ్రంథ ప్రకారం గొప్పవారు అని మనం అందరం కూడా ఈరోజు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనములో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. పాప మార్గమున డబ్బు కూడబెట్టని వాడును, నిర్దోషి అయిన ధనికుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పాప మార్గమున డబ్బు కూడబెట్టని వాడును, నిర్దోషి అయిన ధనికుడు ధన్యుడు అంటూ ఉన్నారు. అంటే గొప్పవారు అని. ప్రభు కోరుకునేటటువంటి గొప్పతనము అలాంటిది. పాప మార్గమున చాలా మంది డబ్బు కూడబెడుతూ ఉంటారు, ఇతరులను మోసం చేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు, మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పటికీ కూడా గొప్పవారు కాలేరు. కానీ నిర్దోషి అయిన ధనికుడు ధన్యుడు అంటూ ఉన్నాడు. ఎవరైతే మంచి జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే గొప్ప జీవితాన్ని జీవిస్తారో, 10 మందికి సహాయం పడే జీవితాన్ని జీవిస్తారో, అలాంటి వారు గొప్పవారు అని ఈరోజు మనం అందరం కూడా తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 3వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనకారుడు 32వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు అంటూ ఉన్నారు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు అంటాం. అందరినీ ప్రభువు దోషులుగా గణింపరు. కొంతమంది ఉంటారు, కొంతమంది దోషులుగా గణింపబడుతూ ఉంటారు. అన్యాయం చేసిన వారిని, దొంగ పనులు చేస్తూ ఉన్నటువంటి వారిని, ఇలాంటి వారిని దోషులుగా ప్రభువు గణిస్తూ ఉంటాడు. అదే విధముగా కపటాత్ములు ఉంటూ ఉంటారు కొంతమంది. ఈ రోజుల్లో కథోలిక విశ్వాసంలో ఒక సంఘటనలు జరుగుతున్నాయి, చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది కూడా ఆన్లైన్లలో ప్రేయర్స్ వినడము, ఆన్లైన్లలో కరుణ జపమాలకు 2000 పంపించి జపమాలలు చెప్పడము, ఇలాంటి అన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఆ కరుణ జపమాల జపించే సమయంలో ఆ కరుణను మాత్రం మన జీవితంలో కలిగి ఉండటం లేదు. అది ఒక వాస్తవం. మనం అందరం కూడా చేస్తూ ఉన్నటువంటి తప్పు. ప్రభు చెబుతూ ఉన్నటువంటిది, మనం తుది తీర్పులో వినబోతూ ఉన్నటువంటిది ఏమిటి? మీ తోటి వారికి సేవ చేయండి, కరుణ కలిగి ఉండండి, మంచి పనులు చేయండి. ఇవన్నీ కూడా ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఇవి పట్టించుకోకుండా మనము వేరే వేరే విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ అవి చేస్తే సరిపోతూ ఉంది, మేము ఏ విధంగా జీవించినా పర్వాలేదు అనే ఒక దుర్బుద్ధితోటి మనుషులు ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఎవరు కూడా గొప్పవారు కాలేరు అని ప్రభు ఈ రోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అదే విధముగా కీర్తనకారుడు 1వ అధ్యాయము 1వ వచనములో ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. కీర్తనకారుడు 1వ అధ్యాయము 1వ వచనము, దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడవని వాడును, అపహాసకుల కూర్చుండని చోట కూర్చుండని వాడును ధన్యుడు అంటూ ఉన్నాడు. దృష్టుల సలహాలను పాటింపని వాడు ధన్యుడు, గొప్పవాడు. మనం అందరం కూడా సర్వసాధారణంగా దృష్టుల సలహాలనే పాటిస్తూ ఉంటాం. దృష్టులు చెప్పిందే మంచిది అనుకుంటాం. 4 మంచి మాటలు చెప్పగానే వాడే గొప్పవాడు అనుకుంటూ ఉంటాం. కానీ వాటిలో ఎంత దృష్టత్వం ఉంటూ ఉందో అది మొత్తం జరిగి మనం చెడిపోయిన తర్వాతనే తెలుస్తూ ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఇలాంటి వారు ఎప్పటికీ కూడా గొప్పవారు కాలేదు. ప్రభు చెబుతూ ఉన్నటువంటిది, ఇదిగో మంచి జీవితాన్ని జీవించేవారు గొప్పవారు కాగలరు అని ప్రభు ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత మత్తాయి గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఒక సుంకరి అపోస్తులుడిగా మారినటువంటి వ్యక్తి. ఉపోద్ఘాతంలో మనం విని ఉన్నాం. అతడు సుంకాలను వసూలు చేసేవాడు, ఒక దొంగ జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు, అన్యాయముగా జీవిస్తూ ఉండేవాడు, హృదయ పరివర్తన లేనటువంటి జీవితాన్ని జీవించేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతన్ని పిలిచాడో, తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి అతడు ప్రభువుని అనుసరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో మత్తాయి గారు ఒక పాఠాన్ని నేర్పించాలి. మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది మనకు నేర్పిస్తూ ఉంటారు, మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం, ఫాదర్స్ మనకి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటారు, కానీ వాటిని మనము పట్టించుకోం. కానీ మత్తాయి గారు మాత్రము యేసు ప్రభు ఒక్క మాట పలకగానే తన జీవితాన్ని మొత్తాన్ని కూడా మార్చుకున్నాడు. అదే పరివర్తన మనందరికీ కూడా అవసరం. ఎందుకంటే మారుతున్నటువంటి ప్రపంచంలో మనం చాలా మంది కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. చాలా మంది దేవాలయానికి రాకపోవడం కూడా చేస్తూ ఉన్నారు. అయితే మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మత్తాయి పుణ్యాత్ముడయ్యాడు, పునీతుడయ్యాడు, అపోస్తులుడయ్యాడు. అదేవిధంగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ధన్యాత్ములం అవుతాం, దీవించబడతాం. ఇది మనం అందరం కూడా పునీత మత్తాయి గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సమయంలో తెలుసుకోవలసినటువంటి సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మూడవదిగా ముఖ్యమైనటువంటిది, ఈరోజు ఈ గృహములో గుమికూడటానికి ఉన్నటువంటి గొప్ప పని, మనం అందరం కూడా ఇక్కడ గుమికూడడానికి అర్థము ఈ యొక్క గృహ ప్రవేశము. బాసాని అల్లారెడ్డి, సుష్మా వారి యొక్క గృహ కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకొని ఉన్నాం. ఎన్నో రోజుల నుండి వారు కల కన్నారు, ఇదిగో మేము కూడా అందరూ గృహాలు నిర్మించుకుంటున్నారు, మేము కూడా గృహాన్ని నిర్మించుకోవాలి అని ఒక కలకని వారి యొక్క కళని సహకరం చేసుకున్నటువంటి రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ముందుగా వారికి మనం అభినందనలు తెలియచేస్తూ ఒకసారి చప్పట్లు కొడదాం అందరం కూడా. ఒక అందమైన ఇల్లుని వారు నిర్మించుకున్నారు. అయితే ఈ అందమైన ఇల్లుతో వారు ఒక అందమైనటువంటి కుటుంబాన్ని నిర్మించుకోవాలి అనేది మన యొక్క సందేశం. అందమైన ఇల్లు ప్రతి ఒక్కరు నిర్మించుకోగలరు. పెద్ద పెద్ద కట్టడాలు, అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు, వసతులు, అన్ని కావలసిన అన్నిటివి మనం సమకూర్చుకోగలం. అయితే అందమైన గృహాన్ని, అందమైన కుటుంబాన్ని మనం మాత్రమే, కుటుంబ సభ్యులు మాత్రమే ఏర్పాటు చేసుకోగలరు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి కానీ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కానీ కుటుంబ సభ్యులే మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో చాలా కుటుంబాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజు ఈ కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, అందమైన ఇల్లు మాత్రమే కాదు, అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబంలో శాంతి, సమాధానము, భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ, నమ్మకము, వీటన్నిటిని మనం ఏర్పాటు చేసుకోగలగాలి. అది చాలా ముఖ్యం. అది లేకపోతే ఎంత పెద్ద గృహంలో ఉన్నా మనకు అంత సంతోషము, ఆనందము ఉండదు. గోడల్ని చూసుకుంటూ సంతోషపడవలసిందే తప్ప మనకంటూ ఒక ఆత్మ సంతృప్తి అనేది ఎప్పటికీ కూడా కలగదు. కాబట్టి ఈ కుటుంబ సభ్యులు బాసాని అల్లారెడ్డి, సుష్మా, మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, ఈ యొక్క అందమైన ఇల్లుతో పాటు అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ కుటుంబ జీవితంలో ఎలాంటి లోటుపాట్లైనా ఉన్నట్లయితే, ఎలాంటి తారతమ్యాలైనా ఉన్నట్లయితే, చెడు ఏదైనా జరుగుతూ ఉంది అని మీకు తెలిసినట్లయితే వాటిని సరి చేసుకొని మీరు మంచి జీవితాన్ని జీవించినప్పుడు, ఆనందమైన జీవితాన్ని జీవించినప్పుడు మీ బిడ్డలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.
మీరు ఒకవేళ మంచి జీవితాన్ని జీవించినట్లయితే, మీ కుటుంబంలో శాంతి లేనట్లయితే, అది గమనిస్తూ ఉన్నటువంటి మీ బిడ్డలు ఆ యొక్క సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంటూ ఉంది. కాబట్టి ఈ యొక్క నూతన గృహ ప్రవేశం రోజున మేమందరము కూడా మీకోసం ప్రార్థన చేస్తూ, ఇదిగో మీరు అందమైన గృహాన్ని నిర్మించుకున్నట్లయితే, అలాగనే ఒక అందమైన కుటుంబాన్ని, ఒక ప్రేమమయమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క నూతన గృహాన్ని ఆశీర్వదించి మీ కుటుంబ జీవితంలో కావలసిన దీవెనలు హేరాళంగా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చేసిన సకల మేలులను బట్టి ప్రభువునకు వందన స్తుతులు చెల్లించుకుంటూ, ఇక్కడ చేరిన మనందరి కోసము బాసాని, అర్లారెడ్డి, సుష్మా గృహ ప్రవేశం చేస్తున్న వారి కోసము, వారి కుటుంబ సభ్యుల కోసము విశ్వాసముతో ప్రభువుని ప్రార్థించుకుందాం. ఓ కరుణామయుడా, మమ్ము చక్కని కథోలిక విశ్వాసములో పెంచి పోషిస్తున్న మా శ్రీ సభను, మా ఆధ్యాత్మిక నాయకులందరినీ విశేషముగా పవిత్రాత్మ వరములతో నింపండి. మా జగద్గురువులను, పీఠాధిపతులను, విచారణ గురువులను, మఠవాసులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, ప్రభుని పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు అని కీర్తనకారుడు సెలవించుచున్నాడు. మీ యందు భయభక్తులు కలిగి మంచి విశ్వాసంలో జీవించుతున్న ఈ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ప్రత్యేకముగా దీవించండి. వీరు కష్టపడి నిర్మించుకున్న ఈ గృహాన్ని మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వారి శ్రమను, కష్టార్జితమును మంచిగా ఫలింపచేసి వీరి కుటుంబాన్ని సుఖ సంతోషాలు, శాంతి సమాధానాలతో నింపుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, ప్రభువు ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టిన వారి శ్రమ వ్యర్థమగును. ఈ గృహమునకు, కుటుంబమునకు మీరే యజమానులు, సంరక్షకులు. మేము ఎల్లప్పుడూ మీ ప్రేమలో జీవిస్తూ, మీ కరుణలో మనుగడ సాగిస్తూ, మీ చిత్తాన్ని తెలుసుకొని దానికి తగినట్లుగా వినయ విధేయతలతో, కృతజ్ఞతాపూర్వక మనస్సులతో జీవించే గొప్ప దీవెనను మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతి ప్రదాత, ఈ కుటుంబంలోని బిడ్డలను, వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రాదులను మీ పవిత్ర పాదముల చెంత ఉంచి ప్రార్థించుచున్నాము. వీరందరినీ మీ పరిశుద్ధ రక్తముతో కడిగి పావనపరచి శాంతి సమాధానాలతో, ఆయురారోగ్యములతో, ఆర్థిక స్థిరత్వముతో నింపుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, ఈ గృహ నిర్మాణానికి సహకరించిన వారందరినీ, ముఖ్యముగా బేలుదారి పని, విద్యుత్ శక్తి, బండపరుపు, నీటి వసతి, రంగులు వేయటం, చెక్క పని ఉన్నకు పనులు చేసిన వారిని, వారి కుటుంబములను కూడా మీ కృపావరములతో దీవించి వారికి మంచి భవిష్యత్తు వసగుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా ఉండి మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కొరకు ప్రభువును వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రభు వినమ్రుల పూజలు అందుకొను. ఈ గృహ ప్రవేశ సందర్భమున వినమ్ర హృదయముతో మీ తాపు చేరి మేము స్తుతించి కృతజ్ఞతలు అర్పించుచున్న ఈ కుటుంబమును, ఈ కుటుంబ యజమానిని, సకల అతిథులను మీ విశేష అనుగ్రహములతో, శాంతి సమాధానాలతో, సంతృప్తికర జీవితముతో దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మత్తయి వార్షికోత్సవమును కొనియాడు దినమున మేము మా త్యాగ క్రియలను, భక్తి ప్రార్థనలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ అపోస్తలుల బోధనలతో పోషించి దృఢపరిచిన మీ శ్రీ సభను కరుణతో వీక్షింపుమని అర్థించుచున్నాము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి, నీవు నీ మందను ఎన్నడను చేయి విడువక ధన్యులైన నీ అపోస్తలుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్నా దేవదేవుడు పరిశుద్ధులు, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. జన్మించి మా కోసం మరించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేక్షేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మత్తయ్య గారితోనూ పునీత వనచిన్నప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రాప్తుల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు భావించున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, ఈ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మండవాసులను, మరి ముఖ్యంగా ఫాదర్ ప్రవీణ్, ఫాదర్ అభిలాష్ గారిని, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ, మరి ముఖ్యంగా ఈరోజు నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఈ కుటుంబముల బాసాని అర్లారెడ్డి సుష్మ వారి కుటుంబీకులను, పిల్లలని, బంధువులను విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. మీ చిత్త ప్రకారం మీ సంఘంలో చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలోచింపుము. దయగల తండ్రి, నలుల దేశాల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ యొక్క బాసాని కుటుంబంలో చనిపోయిన వారందరినీ, ఈ గ్రామంలో చనిపోయిన వారందరినీ, నీ ప్రేమ యందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేము అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించము. లోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన వాయును అనుగ్రహింపుము. మా యొక్క పుణ్య వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మనుష్యులను ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకున్నాము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా మా మీద దయగా ఉండండి మా మీద దయగా ఉండండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా మా మీద దయగా ఉండండి మా మీద దయగా ఉండండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. అందరికీ ప్రార్థన. మొదటగా మాకు ఇంత మంచి గృహాన్ని ఇచ్చినటువంటి దేవాదేవునికి చాలా వందనాలు. మేము ఎంతో రుణపడి ఉంటాం ఆ దేవునికి. తర్వాత నైట్ వర్షం పడింది, పొద్దున వర్షం స్టార్ట్ అయింది. నేను చర్చిలోకి వెళ్ళి దివ్యసత్యసాల ముందర నిలబడి, దేవా నీ చిత్తం ఇంకా మాది ఏం లేదని చెప్పుకొని ఇంటికి రాగానే వర్షం ఆగిపోయింది. దేవునికి చాలా కృతజ్ఞతలు. తదుపరి మా విచారణ గురువులు ఇంత మంచి పూజలు జరపడానికి అవకాశం ఇచ్చినటువంటి మా విచారణ ఫాదర్ గారికి చాలా వందనములు. థ్యాంక్ యూ ఫాదర్. ఇంకా మా గ్రామం ముద్దు బిడ్డ అయినటువంటి ఫాదర్ ప్రవీణ్ గారు, ఫాదర్ అభిలాష్ గారు చక్కని పూజను అందించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఫాదర్ అభిలాష్ గారు కూడా మంచి ప్రసంగాన్ని ఇచ్చారు. చాలా సంతృప్తిగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ ఫాదర్. మా తరఫున, మా అత్తగారి తరఫున, మా కుటుంబ పెద్దనటువంటి మా అత్తగారి తరఫున, మా పిల్లల తరఫున, మా తరఫున చాలా కృతజ్ఞతలు ఫాదర్. ఇంకా వచ్చినటువంటి మా బంధువులందరికీ, స్నేహితులకి చాలా వందనాలు. ఇంకా ఇది అయిపోగానే మా ప్రేమ విందు ఉంటుంది. అందరూ సంతృప్తిగా తిని మమ్మల్ని ఆశీర్వదించి పోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూడా ఈ బసాని అల్లారెడ్డి సుష్మా ఈ కుటుంబాన్ని అభినందిస్తూ మనమందరం కూడా తప్పట్లు పోతాం. ఈరోజు సుష్మా ఏం చెప్పింది? నేను గుళ్ళోకి వెళ్ళి వర్షం వస్తే నేను గుళ్ళో వెళ్ళి ప్రార్థించాను, దేవుడు ఆమె మొర ఆలకించి వర్షాన్ని ఆపాడు. నిజమే ఇది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మన మొరను ఆలకిస్తాడు విశ్వాసంతో ప్రార్థిస్తే. కాబట్టి మరొకసారి వీరిద్దరిని అభినందిస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను ధన్యంగా దీవించి ఆశీర్వదించాలని మరొకసారి ఎన్ని పనులున్నా మన గ్రామ ముద్దుబిడ్డ ఫాదర్ ప్రవీణ్, ఫాదర్ అభిలాష్ వచ్చి పూజ చేశారు, వస్తూ ఉంటారు. కాబట్టి వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు. వచ్చినటువంటి వారందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, విశ్వాసంలో బలపడండి, గుడికి రండి. నేను మిగతా మీరు గుడికి రండి, దేవుడే మీకు అన్ని అనుగ్రహిస్తారు. నేను మీకు తోడుగా ఉంటాను, నాకు మీరు తోడుగా ఉండండి. థ్యాంక్ యూ. నేను పాపులను పిలువవచ్చుని కానీ నీతిమంతులను కాదు అని ప్రభువు పిలుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మత్తయి రక్షకునికి తన గృహమునందు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అనుభవించిన రక్షణ ఆనందములో మేము కూడా, మరి ముఖ్యముగా బాసాని అల్లారెడ్డి సుష్మా వారి కుటుంబము పాల్పంచుకొనుచు ప్రార్థించుచున్నాము. క్రీస్తు నుండి పొందు పోషక ఆహారముతో మేము నూతనోత్తేజమును పొందునట్లు
నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరస్సులను వంచి దైవాశీస్సుల కోసం ప్రార్థన చేయండి. ప్రతి చివరి ప్రార్థన అనంతరము ఆమేన్ అని చెప్పాలి. అపోస్తలుడైన పునాదులపై మేము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తలుడైన మత్తయి పుణ్యఫలముల ద్వారా మేము దీవించునుగాక. అపోస్తలుల బోధలు వారి జీవితాదర్శము ద్వారా మేము దీవించిన దేవుడు వారి సంరక్షణమును మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. అపోస్తలుల బోధనలను ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ప్రియ గురువులు, విచారణ ఫాదర్ గారు మరియు విశ్వాసులారా, మా ఇద్దరి తరఫున కూడా ఈ దివ్య పూజాబలిని అర్పించడానికి, దివ్య పూజాబలిలో ప్రసంగం చెప్పడానికి అవకాశమును కల్పించిన విచారణ గురువులకు మా ఇద్దరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడు వచ్చినా మీరే పూజ చేయండి, మీరే ప్రసంగం చేయండి అని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే రెండవదిగా బాసాని అర్లారెడ్డికి, సుష్మాకు, వారి కుటుంబ సభ్యులకు, విమలమ్మకు, మరి ఈ నూతన గృహాన్ని ఆశీర్వదించడానికి మా ఇద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ఇద్దరి తరఫున కృతజ్ఞతలు. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.